ఈ రాత్రి యుగాలు మీతో ఉండే కృప మీకు తోడే నడుచునుగాక. కృప యుగాలు నిలిచింది. కృప ఉచితమే కానీ విలువ లేని మాత్రం కానే కాదు. ఆ కృప మహేశ్వరం గురించి దావీదు ఉన్నతంగా చెప్పాడు. ఆ కృపలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాడు ఆయన. కాబట్టి అది కృప నీదని చెప్పగలిగాడు. ఆ కృపలో ఉన్న ఔన్నత్యాన్ని ఇంకా వివరిస్తూ బోధిస్తూ అది కృప బాహుళ్యం అని చెప్పాడు. అది కృప అతిశయం అని చెప్పాడు. ఇంకా చెప్పాలనుకున్నాడు అది కృప మహోదయం అని చెప్పాడు. దేవుడి కృప లేకపోతే మనం ఏం చెప్తాం? దేవుడి కృప లేకపోతే భూమి మీద ఏదన్నా సాధ్యపడేదేనా ఉందా? ఇలాంటి గాడులు మోసుకునే సౌలును దేవుడు దర్శించాడు. దర్శించడం ఒకెత్తైతే అతను తీసుకెళ్లి ఉన్నతమైన స్థితిలో విజ్ఞానంలో నిలబెట్టాడు. అతను తీసుకెళ్లిపోయి ఇశ్రాయేలు ప్రజలకి తన స్వజాతి ప్రజలకి తన స్వరూపంలో కలగజేస్తున్న ప్రజలకి తన మనసు పెట్టుకున్న ప్రజలకి మొట్టమొదటి రాజుగా నిర్మించాడు. ఎంతటి కృప పొందుకున్నాడో ఈ సౌలు స్తోత్రం చెబుతాడు. ఎంతటి భాగ్యం దొరికిందో ఈ సౌలుకి. ఓ సౌలును ప్రేమించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించడా? సౌలును ఏర్పాటు చేస్తున్న దేవుడిని ఏర్పాటు చేసుకోడా? నీ కుటుంబాన్ని ప్రేమించడా? నిన్ను దర్శించడా? నిన్ను స్థితిని మార్చడా? అన్ని అవలక్షణాలున్న గాడిదలు మేపే ఒక వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా చేసిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న కన్నిటిని తృప్తి నాట్యంగా మార్చడా? ఓ దేవుని బిడ్డ, నీ కన్నులు నాట్యంగా మార్చబడే సమయం ఆసన్నమైంది. కాబట్టి రాత్రి వేసేదిగా కాగలిగాడు. ఆయన ప్రతి వాని భాష కిందలు చూడగలిగిన దేవుడు, నీ కన్నిటిని నాట్యంగా మార్చగల దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అంతటి గొప్ప దేవుడు రాత్రి మిమ్మల్ని ప్రేమించాడు. అంతటి గొప్ప దేవుడు కనికరం మీ మీద దిగి వచ్చింది. అమ్మా, నేను సౌలు ఘనమయ్య గోత్రం, ఆ వచనాలు రాస్తుంది. ఆ గోత్రం 12 గోత్రాల్లో అల్పమైన గోత్రం. 12 గోత్రాలు కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలు కదా. ఆ 12 గోత్రాలు కూడా అల్పమైన గోత్రం. ఆ 12 గోత్రాలు కూడా ఆ గోత్రంలో కూడా ఈ సౌలు కుటుంబం అల్పమైన కుటుంబం, అల్పమైన గోత్రం, అల్పమైన కుటుంబంలో ఉన్న సౌలును గాడిదలు కాసుకుని, గాడిద బైబిల్ పాత నిబంధన చెప్తుంది ఇది అపవిత్రమైన జంతువు అని. అపవిత్రమైన జంతువులను రాసుకున్న గాడిదకి ఇన్ని అవలక్షణాల మధ్య సంచరిస్తున్న సౌలును దేవుడు ఒకరోజు దర్శించాడు. దేవుడు ఒక రోజున సమూయేలు చేత తనను అభిషేకించాడు, ఆత్మతో నింపాడు. ఇశ్రాయేలు ప్రజలను కాసేటట్టుగా, మేపేటట్టుగా, నడిపించేటట్టుగా సౌలును దేవుడు రాజుగా చేశాడు. నచ్చితే దేవుడి స్తోత్రాలు హల్లెలూయా. ఆ గొప్ప దేవుడి రాత్రి మన మధ్య సంచరిస్తున్నాడు. ఆ గొప్ప దేవుడి రాత్రి నేను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరిని మరిచే దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రాన త్రోసి వేసే దేవుడు కానే కాదైన. బైబిల్ అంటుంది కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన నీకు దేవుడు, నాకు దేవుడు, మనందరికీ ఆయన శిరసై ఉన్నాడు. ఈ రాత్రి సౌలును దర్శించినట్టుగా మిమ్మల్ని దర్శించదుగా. నీ కుటుంబాల మీదకి ఆయన తైలాభిషేకం దిగి రావాలి. నీ స్థితి మారాలని ఆశపడుతున్నావు కదా, నీ స్థితిని మార్చేది ఇదిగో నువ్వు ఎదురు నిలబడిన సేవకుడు కానే కాదు. నీ స్థితిని మార్చేది మన మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడే స్థితిని మార్చగలుగుతాడు. యేసు ప్రభువారే ఎంతటి ఘోర పాపినైనా సరే తన రుద్రంతో మార్చిన రక్తంతో కలిగి చిత్రీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరచగల గొప్ప దేవుడు ఆయన. అంతటి గొప్ప శిలువమాను ప్రత్యక్షత ఈ 4వ రాత్రి మన మధ్యకి దిగవచ్చింది. ఆ శిలువమాను ప్రత్యక్షత, ఆ శిలువ కాసిన రక్తం ఏరులే నిన్ను నన్ను సాగుతుంది. రాత్రి నిన్ను కరగటానికి, నిన్ను శుద్ధీకరించడానికి, నీకున్న ప్రతి బలహీనతలో ఆ శిలువ రక్తం చేత కడిగి విమోచించి పరిశుద్ధపరిచి నూతన జీవం ఇచ్చి, నూతన శక్తినిచ్చి, నూతన అభిషేకం ఇచ్చి నిన్ను పరిపూర్ణకు మార్చడానికి ఆయన శిలువపై మన మధ్యకు దిగి వచ్చింది. హల్లెలూయా. ఆయన ప్రసన్నత ఇంకా దిగిరాగా, ఆయన ప్రసన్నత ఇంకా మీ మీదకి దిగిరాగా. ఆయన ప్రసన్నత మీ మీద దిగువ ఏం జరిగింది తెలుసా? ఇదిగో ఈ హృదయం ఉందే, ఈ హృదయం అంతా సమాధానంతో నింపబడి మనకున్న గంపెడ భారం అంతా కూడా పటాపంచలైపోయింది. నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, సంతోషంతో మన గృహానికి తిరిగి
ఇప్పుడు మీ కుటుంబాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. ఆయన నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన ఆశ్చర్యపురం. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. గాజులు దాచుకునే వ్యక్తి మీద దేవుడు వచ్చి ఇంటి మీద తీసుకువెళ్ళాడు. పరిశుద్ధులతో సావాసం ఇచ్చాడు. అలాంటి సావాసాన్ని కోల్పోయాడు. అలాంటి సావాసానికి దూరం అయిపోయాడు. ఇప్పుడు కర్ణ పిశాచులతోనూ సోదిగాళ్ళతోనూ సావాసం చేసే పరిస్థితి ఎవరికి వచ్చింది? యేసయ్య ఏం చెప్పాడు మనకు? మొదట్లో ప్రారంభంలో ఏం చెప్పాడు? మొదటి మాట ఏం చెప్పాడు? అందరూ చెప్పండి, ఈ మాట అనుకున్నారు చెప్పండి, ఈ ఒక్క మాట చెప్పండి, మిమ్మల్ని అడగండి, ఈ ఒక్క మాట చెప్పండి. ఏం చెప్పాడు మనకు? మొదటి మాట మిద్ది మీద నుండి ఇంకా మాట రాకపోతే డాబా పైన కిందకి దిగాడు. రోజు రోజు దిగాడు. బాధాకరణ విషయం బైబిల్లో రాయబడి మాట. 2 సంవత్సరాలు దేవుడు ఆత్మతో పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు దురాత్మ చేత నింపబడి పరిపాలన చేశాడు సౌలు. సమూయేలు ఇంకా చెప్తున్నాడు, అయ్యా దేవుడు సెలవిచ్చినట్టు అమ్మా యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేరుతున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లుగా ఇదిగో నీ చేతుల నుండి రాజ్యాన్ని తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే గతంలో నా చేత తెలియజేశాడో అదే రీతిగా ఓ సౌలా నీ రాజ్యం నీ చేతుల నుండి ఈ పొరుగువాడైన దావీదుకి ఆ రాజ్యాన్ని దేవుడు ఇవ్వటానికి ఇప్పుడు సౌలు ఒకప్పుడు మిద్ది మీద ఉన్నాడు, పరిశుద్ధుల సావాసంలో ఉన్నాడు, దేవుడు ఆత్మతో నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు, కొత్త మనసును దేవుడు ఇచ్చాడు, ప్రవక్తగా ఒక ప్రవక్త ఉండే భాగ్యం ఇచ్చాడు. అంతటి కృప పొందుతున్న సౌలు ఈ రోజున మిద్ది మీద ఉన్న సౌలు కిందకి పడిపోయాడా? పడలేదు. కిందకి ఒక మనిషి లోకం వైపు చూసినప్పుడు ఆ వ్యక్తి పతనపు అంచుల మధ్యకి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి లోకం వైపు చూసినప్పుడు ఆ వ్యక్తి పతనపు అంచులకు వెళ్ళిపోతాడు. నీవు చూడవలసింది ఎవరున్నా తెలుసా? ఇదిగో మన మధ్య వేలాడుతున్న శిలువ పై ఉంది. ఆ శిలువ వైపు నువ్వు చూడగలిగినట్లయితే ఆ శిలువ కాంతి నీ మీద ప్రకాశింపజేసి నీ జీవితాన్ని విప్లవాత్మకంగా రగిలించగల శక్తి గల దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ రాత్రి ఆయన పేరు చెప్పడానికి నీ మధ్య నిలబడ్డాను. నీ చేయలేని అనుభవాన్ని మొత్తంగా మార్చాలన్నా, నీ కన్నిటి నాట్యంగా మార్చాలన్నా, నీవు కలిగిన ప్రతి బలహీనతని విడుదలివ్వాలన్నా సాధ్యం చేయగల సమర్థులు శక్తివంతులు ఎవరంటే ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పేరు మృత్యుంజయుడైన యేసుక్రీస్తు. ఆయన పేరు పునరుద్ధారుడైన క్రీస్తు. ఆ గొప్ప దేవుడు కృప, ఆ గొప్ప దేవుడు యొక్క మహదైశ్యం మనందరినీ ఆవరించునుగా. రాత్రి యేసుక్రీస్తు వారు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేవుడిని పిలవటానికి అర్హత యోగ్యత కలిగిన వాడు, దేవుడిని పిలవటానికి అర్హత కలిగిన వాడు, శక్తి కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నమ్మకమైన సహాయకుడు. ఆయన దేవుడు సన్నిధికి వచ్చావా, దేవుడు సేవకుడికి వచ్చావా, నీకు దేవుడు సహాయం ఖచ్చితంగా దొరికింది. ఆయన పరలోకంలో తన ప్రజలకు సహాయం అనుగ్రహించగలడు. అదే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ప్రత్యక్షమై మనతో ఉండి కూడా అదే సహాయాన్ని అనుగ్రహించగల సమర్థుడు, శక్తిమంతుడు ఈ రాత్రి మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుడు కఠిన మనసు కలిగిన దేవుడు కాదు. ఆయన మెత్తని మనసు కలిగిన దేవుడైన బైబిల్ సెలవిస్తుంది. ఆయన మనసు మెత్తనైన మనసు, ఆయన మనసు మెత్తనైన మనసు. కాబట్టి ప్రజలు అలాగా అత్యున్నత సింహాసనం మీద ఉంది. ప్రజల వైపు అలా చూసినప్పుడు తన పోలికలు సూచించిన మానవుడు ఎలాగున్నాడు అని అలా చూసినప్పుడు అతను పడిపోయినట్టుగా కనపడ్డాడు, చెడిపోయినట్టుగా కనపడ్డాడు. ఆ దృశ్యాన్ని చూసిన యెహోవా దేవుడు సృష్టికర్తైన తండ్రి యొక్క మనసు నొచ్చుకున్నదని బైబిల్ రాస్తుంది. సంతాప నొందిను అని బైబిల్ రాస్తుంది. ప్రియా జనాంగమా, ప్రియ దేవుడి బిడ్డ, సృష్టికర్తైన దేవుడు మనసు నొచ్చుకున్నంత సంతాపపడ్డాడంట. ఎందుకో తెలుసా? తన కోరికలో భూమి మీద సృజించుకున్న మనిషి చెడునంతను చూసి తప్పిపోయిన తనాన్ని చూసి దేవుడు అలాగే బాధపడ్డాడు.
ఆయన అనుకున్నాడు తర్వాత ఒకే దెబ్బకి ఈ ప్రజలందరూ కూడా జల ప్రళయంతో నాశనం చేయాలనుకున్నాడు. అలా నాశనం చేస్తాం నిర్ణయం వచ్చినప్పుడు ఆ దినాలలో బైబిల్ రాయబడి చక్కగా నీతిమంతుడైన నోహు, నీతిమంతుడు ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడు. అన్ని వందల వేల మంది ప్రజాంగంలో, ఆ రోజుల్లో ఉన్న జనాంగంలో ఒక్క వ్యక్తి నీతిమంతుడు కనపడ్డాడంట. ఒకే ఒక్క వ్యక్తి నీతిమంతుడుగా కనపడ్డాడంట. ఆ నీతిమంతుడిని దేవుడు దర్శించి తన కుటుంబాన్ని రక్షించాలి.